హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ మేతి మలాయ్ మటర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది రోటీస్లోకి, నాన్స్లోకి, జీరా రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి చేసుకొని చూడండి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ పోసుకుని, వాటర్ కొంచెం వేడిగా అయినాక అందులో ఉల్లిపాయలు, అల్లము, జీడిపప్పు, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇందులో వెల్లుల్లిపాయ అవసరం లేదు, అల్లం ఒకటి వేసుకుంటే చాలు. ఇవన్నీ కలిపి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే అవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. అందులోనే ఇప్పుడు మనం కొన్ని పచ్చి బఠానీలు వేసుకుని అదే నీళ్ళల్లో వేసుకుని ఉడకనిచ్చుకుందాం. బఠానీలు ఉడికిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొంచెం వేడిగా అనిద్దాం. నెయ్యి వేడైనాక అందులో 4 ఇలాచీలు వేసుకుందాం. ఇలాచీలు కొంచెం వేగినాక అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అవి కొంచెం పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలి. అందులో ఇప్పుడు కసూరి మేతి కూడా వేసుకుందాం. కసూరి మేతి కూడా కొంచెం వేగాల. మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన పౌడర్లు, జీలకర్ర పొడి వేసుకుందాం. జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని కలుపుకొని మంచిగా ఉడకనిద్దాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మనం దాంట్లోకి మలాయి మటర్ అన్నాం కాబట్టి మలాయి ఎలా తయారు చేసుకుందాం. మకానాను కొన్ని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానిపోయిన మకానాను కూడా మిక్సీలో వేసుకొని అందులో కొంచెం పన్నీర్ కూడా వేసుకుందాం. మకానా, పన్నీరు, పాలు వేసుకొని మంచిగా క్రీమ్ లాగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు క్రీమ్ లాగా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదే మనం క్రీమ్ ప్లేస్లో దీన్నే యూజ్ చేస్తామన్నట్టు. దీన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక స్టవ్ మీద పెట్టుకున్నాం కదా గ్రేవీ, అది ఎట్లా ఉందో చూద్దాం. దాన్ని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు గ్రేవీ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం కారం పొడి, గరం మసాలా పొడి వేసుకుందాం. రెండు పొళ్ళు వేసుకొని కలిపి కొంచెం వాటి వాసనలు, పచ్చి వాసన పోయిందాక వేయించుకుందాం. ఇప్పుడు అందులో కొన్ని మరి అడిగంటకుండా ఉండాలంటే కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు అందులో దానికి టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా వేసుకుందాం.
సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక మనం మెంతికూర వేసుకుందాం. మెంతికూరను సన్నగా ముక్కలు సన్నగా తరుక్కోవాలన్నమాట. బాగా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. మనం ఇట్లా పచ్చిదే వేస్తున్నాం చేదు ఉంటుందేమో అనుకోవద్దు, అస్సలు చేదు ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతికూర కూడా వేసుకొని మంచిగా బాగా కలుపుకుందాం, మొత్తం అంతా కలిసిపోయేటట్టు. ఇప్పుడు అందులో ఇందాక మనం ఉడకబెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, ఆ వాటర్తో సహా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఆ మెంతికూర పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనిచ్చుకుందాం. చూడండి ఇది బాగా ఉడికిపోయింది కదా. మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, మకానా, పన్నీరు, పాలు అదంతా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. నాకు దాంట్లో ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకే పెట్టలేదు. చూడండి అది వేసేస్తే ఇంక గ్రేవీ కన్సిస్టెన్సీ ఇట్లా వస్తుంది. మీకు ఇంకా కావాలనుకుంటే వాటర్ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మటర్ వితౌట్ మలాయ్ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని మటర్తోని, పన్నీర్తోని, మనం ఇందాక చేసుకున్న మలాయి ఉంటుంది కదా, మనం రెడీమేడ్ మలాయి మనం చేసుకున్నాం కదా మఖానా, వాటితోటి ఆ మలాయితోని మంచిగా ప్రజెంటేషన్ చేసుకుందాం. మన టేస్టీ మలాయ్ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రోటీస్లోకి, నాన్స్లోకి, జీరా రైస్లోకి దేనికైనా తినొచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.